ముంబైలో లేయోవర్ అని నా సెకండ్ ఛానల్లో షార్ట్లో చెప్పాను. దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హనిష్మా వీడియోస్. ఆల్రెడీ మేము ఫ్లైట్లో ఉన్నాము. అది టేకాఫ్ అయిన తర్వాత పైనుంచి ముంబై సీ వ్యూ మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నా. చూడండి పైనుంచి ఎలా కనిపిస్తుందో. మబ్బుల్లో అంటే కింద నీళ్ళు పైన మబ్బులు కనిపిస్తే చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా. పక్క నుంచి సన్లైట్ కూడా కొంచెం బాగా అందంగా కనిపిస్తుంది, అందుకే తీసాను. ఫైనల్లీ దుబాయ్ ల్యాండ్ మీదకి మా ఫ్లైట్ వచ్చేసింది. కింద ఇసుక కొండల్లా కనిపిస్తుంది కదా. సిటీ వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో దిగడానికి ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఇవన్నీ పైన చూస్తుంటే భలే విచిత్రంగా వెరైటీ ఫీలింగ్ ఒకటి వస్తుంది నాకైతే. మీకు కూడా అనిపిస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోవద్దు. చూడండి దూరంగా అప్పుడు ఫస్ట్ వీడియోలో బుర్జ్ ఖలీఫా చూపించాను కదా, అది నీకు చూపిస్తాను. ఇప్పుడు కనిపించేది ఫ్లైట్, అది ఎయిర్పోర్ట్ అన్నమాట. దూరంగా ఒక చిన్న పొలలా కనిపిస్తుంది కదా, అది బుర్జ్ ఖలీఫా. ఈరోజు కొంచెం ఫాగీగా ఉన్నట్టుంది, అందుకే అలాగా మసకగా కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏం కాదు, ఏం అనుకోవద్దు ప్లీజ్. మరి ఫ్లైట్ సరైన లైన్లో ఎయిర్పోర్ట్లో దిగాలంటే కొంచెం టైం తీసుకోవాలి కదా. అంటే మా ఫ్లైట్ మంచి లైన్లోకి రావాలంటే సీ మీదకి వెళ్ళి టర్న్ తీసుకోవాలన్నమాట. అప్పుడే అది కుదురుతుంది ల్యాండ్ అవ్వడానికి. పొద్దుటే సూర్యుడి కాంతికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది సముద్రం పైనుంచి. నాకైతే పైనుంచి చూడటంలో కొన్ని ఎగ్జైట్మెంట్లు ఉంటాయి కాబట్టి నాకు అనిపిస్తుంది. కొంతమందికి అనిపించకపోవచ్చు, మేబీ. అనిపించకపోయినా ఇందులో ఏముంది అని మాత్రం అనుకోవద్దు. ఈ మధ్యలో చిన్న బోట్లు కనిపిస్తున్నాయి కదా, అవి చూస్తే నాకు కొత్త ఐడియా వచ్చింది. ఏంటంటే సీలో డాల్ఫిన్స్ ఉంటాయంటారు కదా, సడన్గా మనకి ఆ టైంలో డాల్ఫిన్ వెళ్ళినా కూడా ఈదుకుంటూను మనకు మాత్రం ఏం కనిపించదు. ఏంటంటే అది బోట్ లాగే కనిపిస్తుంది, మనకు తేడా తెలీదు. చూడండి కెప్టెన్ గారు అయితే ఫ్లైట్ టర్న్ తీశారు. సముద్రం బంగారంలా మెరిసిపోతుంది కదా. అనిపించిందా మీకు ఆ ఫీలింగ్? అనిపిస్తే మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మాకు నెమ్మదిగా చాలా దగ్గరగా క్లోజ్ అవుతుంది మా ఫ్లైట్ ల్యాండింగ్కి. ఇదంతా సీ ఏరియా అన్నమాట. ఇంకా ముందుకి అలా వెళ్తూ ఉంటే ఒక మెట్రో గ్లోబ్ లాగా కనిపిస్తుంది. అలా అంటే ఎలా అంటే ఒక గొడుగు ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట, అది మెట్రో. మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అది అక్కడ గ్లోబ్ లాగా అనిపిస్తుంది కదా, అదే అన్నమాట మెట్రో స్టేషన్. ఎయిర్పోర్ట్లోంచి దారి అక్కడికి ఉంటుంది. మేము ఎయిర్పోర్ట్లో దిగి లగేజ్ అంతా తీసుకొని అక్కడి నుంచే అట్లానే వెళ్ళాలి. సరే, అయితే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. నా వీడియో నచ్చితే, వాయిస్ ఓవర్ నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి.